ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో గత 10 ఏళ్లలో నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. శిల్పకళా వేదికలో గ్రూప్ 3 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం చెలగాటమాడిందని ఆరోపించారు. 10 ఏళ్లు పాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రయోజనాలు సప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 14 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలం గ్రూప్ 1 నియామకాలను చేపట్టలేదు అనంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఒక యువకుడి వయసు 22-23 సంవత్సరాల వయసులో గ్రూప్ 1 ఉద్యోగం కోసం గ్రూప్ 2 ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలు పెడితే 14 సంవత్సరాలు పరీక్షలు జరగక ఉద్యోగం రాక అమీర్పేట్లోనో అశోక్ నగర్ చౌరస్తాలోనో దిల్సుఖ్ నగర్ చౌరస్తాలోనో కోచింగ్ సెంటర్లు ఎంబడి 14 సంవత్సరాలు తిరిగితే ఇంతకంటే దారుణం ఘోరం ఎక్కడైనా ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 5-10 సంవత్సరాలు 10 నుంచి 15 లక్షల మంది నిరుద్యోగ యువకులు హైదరాబాదు నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర ఉద్యోగాల కోసము ఇతర ఉపాధి ప్రయత్నాలు చేయకుండా ఈ ప్రభుత్వ నియామకాలలో మాకు అవకాశం వస్తుంది, అధికారులం కావాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై ఈ తెలంగాణను అభివృద్ధి చేయాలి అని. కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడే అధికారం వాళ్ళకి ఎవరిచ్చిండ్రు? అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సమూలంగా ప్రక్షాళన చేసి హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ని ఈనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా మెంబర్స్గా మనం నియమించాం. గత బీఆర్ఎస్ పాలనపై మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. గోదావరి నది జలాల విషయంలో గులాబీ బాస్ దళం నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. కాళేశ్వరం కుప్పకూలిపోయిందని అంటూనే ఆ ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు ఉపయోగించకుండా వరి పంటను రికార్డు స్థాయిలో పండించామన్నారు. గోదావరి నది జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్లనే తెలంగాణకి న్యాయం జరగలేదు. తుమ్మడి ఎట్టి బ్యారేజు తట్టడి మట్టి కూడా తుమ్మడి ఎట్టి బ్యారేజ్ దగ్గర ఎత్తకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి రైతు ప్రతి పౌరుడు గమనించాలి. ఆంధ్రప్రదేశ్లో యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంతో పాటు శాస్త్ర సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. తిరుపతి కేంద్రంగా ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని నెలకొల్పనున్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సలహాదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఫస్ట్ ఏర్పాటు ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. రాష్ట్రంలోని యువతకు పరిశ్రమలకు మధ్య వారధిగా నిలుస్తూ భవిష్యత్తు అవసరాలకు తగ్గ నైపుణ్యాలను అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షలతో ఎన్ని అరాచకాలు సృష్టిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, మీరు పాలించడానికి అర్హులేనా? రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం, రాజకీయ పాలన ముసుగులో ఎన్ని అరాచకాలకు పాల్పడతారా అని ప్రశ్నించారు. తమ పార్టీ కార్యకర్త ఒక దళితుడు, ఒక పేదవాడు అయిన మంద సాల్మాన్ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారంటూ వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కాకినాడలో ఏర్పాటు కానుందని రాష్ట్ర విద్యా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పెట్టుబడుల వివరాలను కూడా వెల్లడించారు. ఏఎం గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమోనియాను జర్మనీ, సింగపూర్, జపాన్కు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జర్నలిస్టుల అరెస్టులపై స్పందించారు. ఒకప్పుడు సంపూర్ణమైన ఆధారాలతో మీడియాలో వార్తలు వచ్చేవని ఇప్పుడు ఊహించి కథనాలు రాస్తున్నారని అన్నారు. ఊహాజనిత కథనాల వల్ల నాయకులు, అధికారులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఒక కేబినెట్ మంత్రి బయటకు వచ్చి విషం ఇచ్చి చంపమని అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు. మీడియాకు తాము వ్యతిరేకం కాదని, ఆధారాలు లేకుండా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే వార్తలు రాయవద్దని ఎంపీ చామల కోరారు. జరుగుతున్నటువంటి విషయాలు ముఖ్యంగా ఒక ప్రముఖ ఛానల్లో వచ్చినటువంటి ఆఫ్ ద రికార్డ్ కథనం, ఆ కథనం తర్వాత జరిగినటువంటి అరెస్టులు, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయాలు. ఎందుకంటే నేను ఒక అధికార ప్రతినిధిగా, మీడియాతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అందరూ దగ్గర వాళ్ళే. ఈ కథనం వచ్చుడే ఒక బాధాకరమైన విషయం, తర్వాత ఈ అరెస్టులు కూడా అంతకంటే ఎక్కువ బాధాకరమైన విషయం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కథనం ద్వారా ఒక మంత్రివర్యులే బయటకు వచ్చి నాకు ఇంత విషయం ఇచ్చి సంపరాదని, మీకు అంత కోపం ఉంటే అని చెప్పేదాకా వచ్చిందంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. తమ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన టీఎస్ ఐపాస్ విధానం దేశంలోనే అత్యున్నతమైనదని సాక్షాత్ నీతి ఆయోగ్ తన తాజా నివేదికలో ప్రశంసించడం తెలంగాణకు గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి కేసీఆర్ దార్శనికతకు గుర్తింపే నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. కోట్లాది మంది సాధించుకున్న తెలంగాణను 10 ఏళ్ల కాలంలోనే దేశానికే పారిశ్రామిక దిక్సూచిగా మార్చడంలో టీఎస్ ఐపాస్ పోషించిన పాత్ర అత్యంత కీలకమని కేంద్ర ప్రభుత్వ సంస్థే చెప్పడం గొప్ప విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను తొలగించి సింగిల్ విండో విధానంలో కేవలం 15 నుంచి 30 రోజుల్లోనే అన్ని అనుమతులను ఇచ్చేలా టీఎస్ ఐపాస్ను రూపొందించామని కేటీఆర్ గుర్తు చేశారు. అవినీతికి ఏమాత్రం తావులేని అత్యంత పారదర్శకమైన ఈ విధానాన్ని 10 ఏళ్ల పాటు చిత్తశుద్ధితో అమలు చేయడం వల్లే అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని వివరించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతుందని అన్నారు. 220 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంతం సికింద్రాబాద్ అని, అనేక చారిత్రాత్మక ప్రదేశాలు సికింద్రాబాద్లో ఇమిడి ఉన్నాయని తెలిపారు. లష్కర్ బోనాలకు పెద్ద చరిత్ర ఉందని, సికింద్రాబాద్ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ఓవైపు ముఖ్యమంత్రి సికింద్రాబాద్ను టచ్ చేయలేదని చెబుతున్నారని, మరి నార్త్ జోన్ ఆఫీస్ ఎందుకు మల్కాజ్గిరిలో కలిపారో చెప్పాలని ప్రశ్నించారు. ఇదే అంశంపై రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం పోరాటం ర్యాలీ జరుగుతుందని చెప్పారు. ఈ ర్యాలీకి సికింద్రాబాద్లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఇతర ప్రాంతాల నుండి ఇంటికి ఒకరు చొప్పున రావాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ప్యాట్నీ సెంటర్, అదేవిధంగా మంజు థియేటర్, ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉందని, అనుమానం ఉంటే వెళ్లి చూసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను ఉద్దేశించి అన్నారు. నిజామాబాద్ను ఇందూర్గా పిలవాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. నిజాం ఒక అంతకుడని, అలాంటి వ్యక్తి పేరును నిజామాబాద్కు ఎందుకు పెట్టుకుంటారని అన్నారు. ముస్లింలంటే కాంగ్రెస్ అన్నట్లు మాట్లాడడం సరికాదని విమర్శించారు. పహల్గాం ఘటనను ప్రస్తావిస్తూ అక్కడ హిందువులా, ముస్లింలా అని చూసి కాల్చి చంపారని గుర్తు చేశారు.
కొంతమంది హిందువుల్లో కూడా చెడు ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ మొత్తం త్వరలో కాషాయమయం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కమిషన్డ్ బై బ్రిటిష్ రూల్. ఇది ఎప్పటిది? 1909. ఇందులో మెదక్ గుల్షానాబాద్ డివిజన్లో district in Medak Gulshanabad division, Nizamabad district is a district in Medak Gulshanabad division of Hyderabad state, formerly known as Indur district. This is history, recorded history. Here మీ నిజామ్స్ టైంలో ఇది మీ నిజాము. తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలపై సర్వోన్నత న్యాయస్థానం వరుసగా ప్రశ్నలు సంధించింది. ఇంకెంతకాలం ఇంట్రాగేషన్ కొనసాగిస్తారు, ఇప్పటివరకు దర్యాప్తుతో ఏం సాధించారంటూ ధర్మాసనం తీవ్ర స్వరంతో నిలదీసింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావుకు ఉన్న అరెస్టు నుంచి మధ్యంతర రక్షణను పొడిగిస్తూ ఇంట్రాగేషన్ త్వరగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉచ్చల్ బుయాన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా కోర్టు గత పరిణామాలను గుర్తు చేస్తూ గత మే నెల నుంచే ప్రభాకర్ రావుకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించామని, ఇప్పటికే 2 వారాల కస్టడీకి కూడా అనుమతించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. దర్యాప్తు సంస్థల ఉద్దేశం నెరవేరిందా లేదా ఇంకా ఏం కావాలి అని సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు, ప్రభాకర్ రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా అంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు కోర్టు అసంతృప్తిని స్పష్టంగా తెలియజేశాయి. కేసు దర్యాప్తును దృష్టిలో పెట్టుకుని ఆర్టికల్ 142 కింద తమ అధికారాలను వినియోగించామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే మధ్యంతర రక్షణ ఉందని నిందితుడిని పిలవకూడదని అర్థం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అవసరమైనప్పుడు మళ్లీ పిలిచి విచారించే పూర్తి స్వేచ్ఛ దర్యాప్తు సంస్థలకు ఉందని స్పష్టం చేసింది. ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరిస్తారని ధర్మాసనం విశ్వాసం వ్యక్తం చేయడం ఈ కేసులో కీలకంగా మారింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా తీవ్ర వాదనలు వినిపించారు. కస్టడీలో పెట్టాల్సిన వ్యక్తికి ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారు అని ప్రశ్నిస్తూ ఈ పిటిషన్ విచారణ అర్హతపైనే సందేహం వ్యక్తం చేశారు. అయితే ఉభయ పక్షాల వాదనలు విన్న కోర్టు ప్రభాకర్ రావుకు ఉన్న రక్షణను పొడిగిస్తూ మార్చి 10వ తేదీ కేసుకు వాయిదా వేసింది. ఈలోపు దర్యాప్తులో సాధించిన పురోగతిని కోర్టుకు వివరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో తెలంగాణ బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంలో పలువురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. మరికొందరిపై నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టారు. దీంతో స్పీకర్పై బీజేపీ శాసనసభ పక్షపాత ఏలేటి మహేశ్వరరెడ్డి కోర్టు దిక్కన్న పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినా ఈ సూచనను స్పీకర్ పాటించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను కూడా పిటిషన్లో పొందుపరిచారు. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మసీహ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. స్పీకర్ తీసుకున్న చర్యలపై ఆయన తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి నివేదిక అందించారు. ఇప్పటివరకు 7 ఎమ్మెల్యేలపై విచారణ జరిపి తీర్పు వెలువరించారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అమల్లో స్పీకర్ విఫలమయ్యారని బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మిగతా ఎమ్మెల్యేల విచారణకు అత్యున్నత న్యాయస్థానం 4 వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. మేడారం మహాజాతర ప్రారంభానికి ముందే భక్తులు పోటెత్తారు. మేడారం పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సమ్మక్క సారలమ్మ దర్శనానికి భారీ క్యూ లైన్లు కూడా ఏర్పాటయ్యాయి. వస్రా మేడారం, జకారం మేడారం మధ్య వాహనాల రద్దీతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు వస్తారనే అంచనాతో తెలంగాణ ప్రభుత్వం 150 కోట్లకు పైగా నిధులతో ఏర్పాటు చేసింది. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీని తట్టుకునేలా క్యూ లైన్లను వెడల్పు చేశారు. జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాలను ఆధునీకరించారు. ఆర్టీసీ వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను కూడా నడుపుతుంది. అడవిలో తాత్కాలిక వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక గ్రిడ్లను కూడా ఏర్పాటు చేశారు.
లక్షలాది మంది భక్తులు వచ్చినా కూడా ఇబ్బంది కలగకుండా వేల మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి సీతక్క అధికారులు నిత్యం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈసారి రాజధాని హైదరాబాద్కు దూరంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మేడారంలో జరగనుంది. ఈ నెల 18న ఆదివారం సాయంత్రం 5 గంటలకు ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్ అందుకు వేదిక కానుంది. అయితే సాధారణంగా సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశాన్ని ఈసారి గిరిజన ప్రాంతమైన మేడారంలో నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్, మున్సిపల్ ఎన్నికలు, రైతు భరోసా వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కీలక భేటీకి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారులకు కూడా సమాచారం కూడా అందింది. మంత్రివర్గ భేటీకి సంబంధించి ములుగు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీకి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మున్సిపల్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి వాకిడి శ్రీహరికి సొంత నియోజకవర్గ ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పలు కాలనీలో 15 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేసేందుకు వచ్చిన మంత్రిని మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. త్రాగునీటి సమస్య గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా తమను పట్టించుకోలేదని మండిపడ్డారు. నాయకులు ఇప్పుడెందుకు వచ్చారని నిలదీశారు. మరికొన్ని కాలనీలో అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని మండిపడ్డారు. మంత్రితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన వారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 1 నెల సమయం ఇస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా సమాచార శాఖ వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియోలు పోస్ట్ కావడం కలకలం రేపింది. గ్రూప్ అడ్మిన్ గా ఉన్న చిత్తూరు జిల్లా సమాచార శాఖ డీడీ నెంబర్ నుంచి వీడియో రావడంతో ఒక్కసారిగా మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. విషయం తెలగానే వెంటనే వీడియోలను డిలీట్ చేసినట్లు సమాచారం. అయితే ఇది పొరపాటున పోస్ట్ అయిందా లేక ఫోన్ హ్యాకింగ్ అయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై చిత్తూరు జిల్లా డీటీ వేలాయుధం తన ఫోన్ హ్యాక్ అయిందన్నట్టు తిరుపతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఆ వీడియోలు ఆయన ఫోన్ నుంచే పోస్ట్ అయ్యాయా, డ్యూయల్ వాట్సాప్ లేదా ఇతర మొబైల్ సిస్టమ్ ద్వారా షేర్ అయ్యాయా అనే కోణంలో కూడా సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సంక్రాంతి పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై రాచమ్మలో శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పేదవాడికి పండుగ అంటే పచ్చడి మెతుకులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అధికార పార్టీ నేతలు మాత్రం విలాసవంతమైన జూతాలు, కోడి పందాలు, రమ్మి కాసినాలకు పాల్పడి ఆహ్లాదంగా గడిపారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సమయంలో సుమారు 1500 కోట్ల రూపాయల మేర జూతం జరిగినట్లు విమర్శించారు. ముఖ్యంగా పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, దేవగుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో జూదాన్ని ప్రభుత్వం ప్రోత్సహించిందని, అధికారులు, పోలీసులు ప్రేక్షకులా మారారని ఆరోపించారు. ఈ సంక్రాంతి పేదవాడికి పచ్చడి మెతుకులు మిగిలిస్తే అధికార పార్టీ రాజకీయ నాయకులకు జూదము, విందులు, పసందైన భోజనము, మద్యము, 3 రోజులు 14, 15, 16 విలాసవంతమైనటువంటి జీవితం. ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంఘటనలను గమనిస్తే పేదవారికి పచ్చడి మెతుకులే భారమైంది. ఈ పెద్దోళ్ళ ప్రపంచంలో కొనసాగుతున్న యుద్ధాలు వెంటనే ఆకలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ పిలుపునిచ్చారు. అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనెట్ సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 58 ప్రధాన యుద్ధాల వల్ల
లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా ట్రిలియన్ల డాలర్లు వృధా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని, ప్రపంచ శాంతి సమృద్ధి కోసం ఇరు దేశాలు కలిసి నాయకత్వం వహించాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కుల పరిరక్షణలో భారత్ అమెరికా కీలక పాత్ర పోషించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. Rescued millions, cared for the poor and needy. Lord, I pray in the days to come that you would give them more wisdom than ever before, wisdom of Solomon, to serve their people, but also to lead this nation and the nations of the world. Lord, it is my prayer, along with them, the world's largest democracy, భారత యువత ఆవిష్కరణలు, నూతన ఆలోచనలతో నిజమైన సమస్యలను పరిష్కరించే మార్గంలో పయనిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని ప్రారంభించిన స్టార్టప్ ఇండియా మిషన్ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ 10 ఏళ్ల ప్రయాణం కేవలం ప్రభుత్వ కార్యక్రమ విజయం మాత్రమేనని, లక్షలాది యువత కలలు సాకారమైన ప్రయాణమని ఆయన అభివర్ణించారు. 10 ఏళ్ల క్రితం దేశంలో 500 కంటే తక్కువ స్టార్టప్లు ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 2 లక్షలకు పైగా చేరిందని ప్రధాని గుర్తు చేశారు. मुझे बहुत खुशी है कि स्टार्टअप इंडिया ने देश में एक नए कल्चर को जन्म दिया है. पहले మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన ప్రకటనలు విడుదల చేశారు. థ్యాంక్ యూ మహారాష్ట్ర, ప్రజల పక్షపాత మంచి పాలన అనే ఎన్డీఏ అజెండాకు రాష్ట్ర ప్రభుత్వం ఆశీర్వాదం అందించారని వెల్లడించారు. వివిధ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర ప్రజలతో ఎన్డీఏ బంధం మరింత బలపడినట్లు స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు. తమ పాలనలోని ట్రాక్ రికార్డు, అభివృద్ధి దృష్టికోణం ప్రజలను ఆకట్టుకున్నాయని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ప్రగతికి మరింత ఊపునిచ్చే తీర్పు అని ప్రధాని పేర్కొన్నారు. డ్యూటీ సమయం ముగియడంతో ఫ్లైట్ నడిపేందుకు పైలట్ నిరాకరించాడు. దీంతో విమాన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన సిబ్బందిపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇండిగో విమానంలో గందరగోళం చెలరేగింది. ఇండిగో విమానం 6E1085 ముంబై నుంచి థాయిలాండ్లోని క్రాబికి టేకాఫ్ కావాల్సి ఉంది. కాగా డ్యూటీ సమయం ముగియడంతో విమానాన్ని నడిపేందుకు పైలట్ నిరాకరించారు. దీంతో క్యాబిన్ సిబ్బంది, విమాన ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ పైలట్ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాక్పిట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇండిగో విమానంలో కొన్ని గంటల పాటు గందరగోళం నెలకొంది. చివరకు 3 గంటలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరింది. Why the f*** you hiding like rat? Bloody idiot! What about the plans that we've made? టాలీవుడ్ లో తనదైన గుర్తింపుతో నటిగా, యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె సినిమాలు లేదా టీవీ కార్యక్రమాల కారణంగా కాదు, తనపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులు, అసభ్యకర ప్రచారానికి వ్యతిరేకంగా చట్టపరమైన పోరాటానికి దిగినందుకు. సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా జరుగుతున్న దాడులను ఇక సహించబోనంటూ అనసూయ గట్టి నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ సరిహద్దులు దాటింది. బెంగళూరులోని గాంధీనగర్లో కొత్తగా నిర్మించిన ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ ను ప్రారంభించేందుకు వెళ్లిన మహేష్ కు కనులారా చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే మహేష్ బాబు వస్తున్నారన్న సమాచారంతో మల్టీప్లెక్స్ పరిసరాల్లో భారీగా ఫ్యాన్స్ వేచి చూశారు. మహేష్ కారు దిగానే ఒక్కసారిగా అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. సూపర్ స్టార్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఫ్యాన్స్ తోపులాట పెరగడంతో మహేష్ ను సురక్షితంగా లోపలికి తీసుకెళ్లడానికి సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చినట్లుగా సమాచారం.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. వారాంతంలో సానుకూల సంకేతాలతో సూచీలు లాభపడినప్పటికీ ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు లాభపడి 83,570 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 25,694 వద్ద ముగిసింది. ఈ రోజు ఉదయం నిఫ్టీ 25,696 వద్ద ఫ్లాట్ గా ప్రారంభమైంది. డిసెంబర్ త్రైమాసికంలో ఐటీ కంపెనీల ఫలితాలు అంచనాల మించి రావడం, టెక్నాలజీపై వ్యయాలు పెరుగుతాయన్న అంచనాలతో ఐటీ షేర్లలో బలమైన ర్యాలీ కనిపించింది. దీంతో నిఫ్టీ ఇంట్రాడేలో 25,873 గరిష్ట స్థాయికి చేరింది. అయితే అధిక స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు 25,662 కనిష్ట స్థాయికి పడిపోయి చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.